హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మరి ఈరోజు ఎప్పటిలాగానే ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. మరి ఆ టాపిక్లోకి వెళ్ళబోయే ముందుగా నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, ఈ రీసెంట్గా చూస్తున్న వాళ్ళందరూ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఇందులో కంటెంట్ ఉంటేనే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఏదైనా కొత్త టిప్స్ ఏమైనా ఉంటే మీరు చెప్పండి, ఆ విధంగా నేను చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనండి. మరి ఈరోజు టాపిక్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఏదైతే పీడిఎస్ రైస్ కార్డ్స్ ఉన్నాయో, రేషన్ కార్డ్స్ ఉన్నాయో, ఈ రేషన్ కార్డ్స్కి కేవైసీ చేసుకోమని గత కొద్ది రోజులుగా సూచించడం జరిగిందండి. అది ఏప్రిల్ 30 వరకు మనకు టైం అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత టైం ఇస్తారో లేదనేది తెలియదు. దయచేసి మీ యొక్క కేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే రేషన్ కార్డులో ఉన్న మీరు మీ యొక్క నేమ్ కేవైసీ అయ్యిందా లేదా వెరిఫై చేసుకోవడం ఎలాగో అనేది ఈ వీడియోలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక డెమో కూడా ఇక్కడ ఇస్తాను. ఖచ్చితంగా అక్కడ వెరిఫైడ్ అనే దగ్గర మీకు నో అని ఉంటే మాత్రం ఖచ్చితంగా కేవైసీ అనేది మీ దగ్గర రేషన్ డీలర్స్ ఉంటారు. ఎవరైతే రైస్ డిపో ఉందో రైస్ డిపో దగ్గరికి వెళ్ళి మీ యొక్క రేషన్ డిపో దగ్గరికి వెళ్ళి మీరు వేసినట్లయితే ఖచ్చితంగా కేవైసీ అనే ప్రాసెస్ అనేది పూర్తవుతుందండి. మీ ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళండి, రేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే ఖచ్చితంగా అక్కడ వేయించుకొని మీకు కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేస్తారు. ఓకేనండి. మరి ఎందుకంటే మనకి సమయం లేదు. ఈ ఏప్రిల్ 30వ తేదీ వరకే సమయాన్ని అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి నా ఛానల్ చూస్తున్న మిత్రులందరూ కూడా ఒకసారి ఈ విధంగా వెరిఫై చేసుకోండి. మీ కుటుంబంలో ఎవరిదైనా కేవైసీ అయ్యిందో లేదో మీకు తెలుస్తుంది. కాబట్టి దానికి ఎలా చేయాలి, ఏంటో చేయాలనేది ఈ వీడియోలో నేను చెప్తాను. దయచేసి ఎవరు స్కిప్ చేయొద్దు, చివరి వరకు వీడియో చేయండి. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కొన్ని వీడియోస్ కొద్ది ప్రాసెస్లో ఉన్నాయి, అది తయారు చేస్తూ ఉన్నాను. కొంచెం టైం పడుతుంది. కాబట్టి మిమ్మల్ని ఈలోగా డిసప్పాయింట్ చేయకూడదనే ఉద్దేశంతో ఈ టాపిక్ తీసుకురావడం జరిగింది. దయచేసి ఎప్పటిలాగే రెగ్యులర్గానే మన వీడియోస్ దేని మీద ఉంటే దాని మీద మనం చేసే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ అండి. అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఓకే, మీకోసం ఈ డెమో ప్రాసెస్. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మనం క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకుని గూగుల్ సెర్చ్లో EPDS1 అని టైప్ చేసుకోవాలి. అలా టైప్ చేసుకున్నప్పుడు సెర్చ్ చేసినట్లయితే ఫస్ట్ ఈ లింక్ వస్తుంది కదండి, ఫస్ట్ సైట్ apgovernment.in. దాన్ని మనం ఓపెన్ చేసుకుందాము. ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. చూసారు కదండి, ఇది. ఒకవేళ ఇలా మీకు ఓపెన్ అవ్వకపోతే ఇందులో డాష్ బోర్డ్ అని ఉంటుంది. డాష్ బోర్డ్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో రైస్ కార్డ్ అని చూపిస్తుంది కదా, దాన్ని మనం క్లిక్ చేసుకోవాల్సి వస్తుంది. దీని యొక్క లింక్ డైరెక్ట్గా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని నుంచి మీరు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మీ రేషన్ కార్డ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రైస్ కార్డ్ ఆర్ రేషన్ కార్డ్ ఏదైనా ఒకటే, అది మీరు ఎంటర్ చేసుకున్నట్టు క్లిక్ చేస్తే ఇక్కడ ఈ విధంగా మీకు డీటెయిల్స్ వస్తుంది. చూడండి, ఇక్కడ చివరిలో మెంబర్ వెరిఫైడ్ అని ఉంది కదా, ఈ మెంబర్ వెరిఫైడ్ అనేది ఇక్కడ ఎస్ ఉంటే కేవైసీ అయినట్టు, నో అని ఉంటే కంపల్సరీగా మీ దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి కంపల్సరీగా మీరు అక్కడ కేవైసీ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎవరెవరికైతే అక్కడ నో అని ఉంటుందో వారిని అక్కడికి తీసుకెళ్ళి ఆధార్ కార్డు, నెక్స్ట్ మీ రైస్ కార్డు తీసుకుని వెళ్ళి మీరు అక్కడ మీ డిపో దగ్గర ఎవరైతే రైస్ డిపో ఉందో ఆ డిపో దగ్గరికి వెళ్ళి మీరు కేవైసీ చేసుకోవాల్సి అవసరం అయితే ఎంతైనా ఉంది. ఓకేనండి. దీని యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు కామెంట్ చేసినట్లయితే కొత్త వీడియోలు చేయడానికి నాకు కూడా కొన్ని ఆలోచనలు వస్తాయి. ఖచ్చితంగా మీకోసం అయితే కొత్త వీడియోలు చేసే అవకాశం ఉంది. దయచేసి ఎవరు లైక్ చేయకుండా మాత్రం వెళ్ళిపోవద్దు. ఓకేనండి. ఇలాంటి కొత్త టాపిక్స్ మీకోసం తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఎప్పటిలాగే మన రెగ్యులర్ వీడియోలకు కూడా మనం వెళ్ళిపోదాం. ఓకేనండి. దీని యొక్క వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా మీరు అది ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోండి ఒకసారి. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.